నరివేట్ట నరివేట్ట అని కొత్త మలయాళ సినిమా మొన్న మే 23న థియేటర్స్లో కేరళలో రిలీజ్ అయింది. వారం తర్వాత మే 30న శుక్రవారం మనకు తెలుగు డబ్బింగ్ రిలీజ్ అయింది. తెలుగులో కూడా అదే పేరు పెట్టారు, నరివేట్ట అని. బట్ తెలుగులో ఒక క్యాప్షన్ యాడ్ చేశారు, తోడేలు వేట అని. అంటే నరి అంటే తోడేలు, వేట అంటే వేట, తోడేలు వేట అని చెప్పుకోవాలి తెలుగు టైటిల్. బట్ పోస్టర్స్లో నరివేట్ట అనే ప్రమోట్ చేశారు సినిమాను. హీరో వచ్చేసి టొవినో థామస్ మన తెలుగు వాళ్ళకు కూడా బాగా పరిచయం ఇప్పుడు. ఇక సినిమా వచ్చేసి 2001, 2003లో జరిగినట్టు చూపించారు స్టార్టింగ్లో. అంటే నాకు సినిమా చూశాక తెలిసింది ఇది కేరళలో నిజంగా జరిగింది 2003లో. అది నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాని తీశారు. నేను ట్రైలర్ చూశాను ఇంతకుముందు. ట్రైలర్ చూస్తే అదే ఏదైతే సంఘటన జరిగిందో దాన్నే చూపించారు ట్రైలర్లో. మనకు మెయిన్గా అంటే ఇది కేవలం ఒక అడవిలో, వాయనాడ్ ఫారెస్ట్లో ఉన్న ఆదివాసీల గూడాన్ని ప్రభుత్వం బలవంతంగా తరలించింది. అది జరిగిన సంఘటన. అందులో మన హీరో క్యారెక్టర్ ఏంటి అనేది సినిమా. ఇక స్టార్టింగ్లో మనకు స్క్రీన్ ప్లేలో కొద్దిగా 2001లో ఏం జరిగింది, 2003లో ఏం జరిగిందని కొంచెం చూపించారు. అంటే ఏదో ఉంది, ఏదో జరిగింది అన్నట్టు చూపించారు టొవినో థామస్ క్యారెక్టర్తో. ఆ తర్వాత కంప్లీట్గా 2001 ఫ్లాష్ బ్యాక్లో మన హీరో అంటే పోలీస్ ఎలా అయ్యాడు అనేది ఊర్లో అతని కష్టాలు, గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ ఎవరో కొత్త అమ్మాయి, అదంతా చూపించారు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా సెటప్కే వాడుకున్నారు. ఏం జరిగింది అనేది మనకు చెప్పలేదు. గంట సేపు ఉంది ఫస్ట్ హాఫ్. సరే వెయిట్ చేస్తున్నా, అసలు ఏం జరిగింది అంతగా అనేసి వెయిట్ చేస్తే సెకండ్ హాఫ్లో చూపించారు. అది 1:15 నిమిషాలు ఉంది సెకండ్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ మొత్తము ఆ అడవిలో, ఆ వైనాడు ఫారెస్ట్లో ఆదివాసులు దేనికోసం పోరాడుతున్నారు. అందులో పోలీస్ అయిన హీరో, అంటే సినిమా అంతా చూస్తుంటే నాకేంటి పోలీసులు ఇంత మంచిగా ఉంటారా పోలీసులు అనిపించింది. కొన్ని 2-3 సీన్లలో అసలు మన హీరో టొవినో థామసే ఎందుకు ఇంత క్రూరంగా ఉంటున్నాడు, విలన్గా అనిపిస్తాడు టొవినో థామస్. ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళని నెగిటివ్గా అనిపిస్తుంది మనకు చూస్తుంటే. అలాంటిది సినిమా సెకండ్ హాఫ్లో. ఇక ఇంకో క్యారెక్టర్ ఉంది, సూరజ్ అనేసి, మలయాళం యాక్టరే. చూస్తే గుర్తుపడతారు మీరు. అతని క్యారెక్టర్ వల్ల సినిమా మలుపు తిరుగుతుంది. హీరో క్యారెక్టర్ అప్పుడు హీరోయిజం బయటకు వస్తుంది. అసలు అక్కడ జరిగిన దారుణం ఏదైతే ఉందో, ఆదివాసుల తెగ మీద పోలీసులు చేసిన దాష్టికం, గవర్నమెంట్ చేసిన ఈ నిజ సంఘటన 2003లో జరిగింది. అది చాలాసేపు చూపించారు. అది అసలు అంటే చాలాసేపు సింగిల్ టేక్లో చాలా ఇంపాక్ట్ఫుల్గా చూపించారు. అది అక్కడ మన హీరో అవన్నీ చూసి ఆ తర్వాత వాటికి అగైనెస్ట్గా గవర్నమెంట్తో, పోలీస్ డిపార్ట్మెంట్తో ఎలా పోరాడాడు, వాళ్ళకి ఎలా న్యాయం జరిగేలా చూశాడు అనేది మిగతా కథ. సెకండ్ హాఫ్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నింది. అసలు కథ అంతా అక్కడే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్కి వాడుకున్నారు. గంట సేపు, 1:15 నిమిషాలు సెకండ్ హాఫ్ మాత్రం అబ్బో అనిపించింది. అంటే ఇలాంటి సంఘటనలు ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి. ఇలా సినిమా రూపంలో వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. అంటే కేరళ వాళ్ళకు తెలిసే ఉండొచ్చు కానీ మనకు తెలియదు తెలుగు రాష్ట్రాల్లో. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు తెలుస్తుంది అనమాట. నేను సినిమా అంతా అయిపోయాక గూగుల్లో సెర్చ్ కొట్టాను అసలు ఏం జరిగింది అనేసి. చాలా జరిగింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కేరళలో. అవన్నీ సినిమాలో డిస్కస్ చేయలేదు. చాలా లోతుగా వెళ్తే చాలా ఉంది దీంట్లో. కానీ బేసిక్ ప్లాట్ లైన్ బేసిక్గా అయితే టచ్ చేసి చూపించారు సినిమాని. టొవినో థామస్ బాగా చేశాడు. సినిమా అంతా ఉన్నాడు, ఓపెనింగ్ షాట్ నుంచి క్లోజింగ్ షాట్ వరకు టొవినో థామసే. బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. నాకు ఇలాంటి సీరియస్ సినిమాలు, నిజంగా జరిగిన సినిమాలు, నిజంగా జరిగిన కథలు ఇలా కళ్ళ ముందు కట్టినట్టు చూపిస్తే నచ్చుతుంది నాకు. ఎటువంటి డీవియేషన్ లేకుండా టు ద పాయింట్ పెట్టారు. సో నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. నరివేట్ట అంటే తెలుగులో తోడేలు వేట. బాగుంది, థియేటర్స్లో ఉంది, చూడండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఏమంటే కొంచెం వాయిలెన్స్ అక్కడక్కడ కొంతమంది చూడలేకపోవచ్చేమో కానీ, బట్ ఓవరాల్గా అయితే మంచి సినిమా. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, కామెడీలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి సినిమా, ఒక సీరియస్ సినిమా, ఒక నిజంగా జరిగిన సంఘటన చూడాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. టొవినో థామస్ని ఇష్టపడే వాళ్ళకి కూడా నచ్చుతుంది. టొవినో థామస్ నాకు ఫస్ట్ హాఫ్లో అయితే కొన్ని షార్ట్స్లో తమిళ్ మన మాధవన్ లాగా కనపడ్డాడు, యంగ్ మాధవన్ లాగా కనపడ్డాడు. చాలా అందంగా ఉన్నాడు. ఓకే, బాయ్.